నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పేర్ని నాని గారు ఆయన చేసిన లీక్స్, ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ వైసీపీ ఎలా తీసుకుంటుంది? పైగా చూడండి, ఆయన ఎక్కడైతే ఎవరింట్లో అయితే వాళ్ళ వెండి ప్లేట్లో భోంచేశాడో అక్కడే వెళ్ళి ప్లేట్లో కాకుండా నట్టింట్లో చేతులు గడిగేశాడు. ఇలా అని వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళే రాస్తున్నారు. వాళ్ళు ఏం రాస్తున్నారు? చాదస్తపు మొగుడు చెవితే ఏనుడు గిల్లితే ఏడుస్తాడు. పేర్ని నాని వాళ్ళ వైసీపీకి చాదస్తపు మొగుడు అయిపోయాడు. ఆయన ఏదైతే ఎక్కడైతే చెప్పకూడదో మాట్లాడకూడదో అదే మాట్లాడి అదే అక్కడ చెప్పి నింపాదిగా సీట్లోంచి లేచి హ్యాపీగా బయటకు వచ్చేసాడు. వైసీపీ ఆఫీసులో కూర్చొని చంద్రబాబుని పొగటం ఏంటి? చంద్రబాబుని పొగట్టం ద్వారా మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి? ఒకవేళ మీది మైండ్ గేమ్ అయితే అయి ఉండొచ్చు కాక, అంతగా చంద్రబాబు గారి మీద ఆరాధనాభావంతో మీరు మాట్లాడటం ఏంటి? ఈ ప్రశ్నలు వస్తున్నాయి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వివరణ కోరుతారేమో, కోరొచ్చేమో, అలాంటి మాటలే వస్తున్నాయి. ఇంకొక ఆయన ఏం రాస్తారు? నాని గారు మీ నుంచి ఇలాంటి ప్రమాణపు మాటలు అసలు ఊహించలేదండి, ఎవడో నోటికొచ్చినట్టు వాగాడని మీ దేవత మీద ప్రమాణం చేయటం ఏంటండి? గవర్నమెంట్ చేసే తప్పుల గురించి మాట్లాడకుండా మీరు మీ నోరు నొక్కేసేదానికి కొంతమంది ఆడుతున్న బెదిరింపులు, వాటికి భయపడి కొంతమందిలా సైలెంట్గా ఉంటారో లేదా ఎదిరించి మాట్లాడతారో కాలమే సమాధానం చెబుతుందండి. ఇవే కాదు, ఇంకా చాలా కొన్ని అభ్యంతరకరమైన పదాలతో కూడిన వ్యాఖ్యానాలు కూడా, అబ్జర్వేషన్స్ కూడా, అభిప్రాయాలు కూడా వైసీపీ సోషల్ మీడియాలోనే రిఫ్లెక్ట్ అవుతూ వస్తున్నాయి. నాని గారు ఇట్లా మాట్లాడటం అనేది మైండ్ గేమ్లో భాగమా, లేకపోతే బెదిరిపోయి సడలిపోయి మొత్తం ఒదిగిపోయి చంద్రబాబు గారికి సరెండర్ అయిపోతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏం మాట్లాడారండి ఆయన ఆ రోజు? నానిగారు గొప్ప ఆరేటర్ కావచ్చు కాక, నిజంగా ఆయన పడికట్టు పదాలు కొన్ని ఉంటాయి. అలాగే ఆ కృష్ణా జిల్లా స్లాంగ్లో ఆయన ఆ యాసలో మాడతారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆకట్టుకునేలాగా ఉంటుంది. అండ్ అద్భుతమైన డిక్షన్ ఆయనది, సొంతం. ఏ మాటకా మాట, గొప్ప వాక్పటిమ వాక్చాతుర్యం రెండూ ఉన్నాయి ఆయనకి. ఆయన ఏం మాట్లాడతారు? కొల్లు రవీంద్ర గారు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడిగారట, లేదు నాని గారి సతీమణి జయసుధ గారిని కూడా మనం అరెస్ట్ చేసేయాలండి అని. చంద్రబాబు గారు అన్నట్ట, ఏం మాడుతున్నావు నువ్వు? ఆడపిల్లల్ని ఆడవాళ్ళని మనం వీటిలో లాగాల? ఆ ఇష్యూ ఏదో నాని మీద ఉంటే, నీకేమైనా ఇబ్బంది నానితో ఉంటే నాని మీద కేసు పెట్టించుకో, ఆయన వేసేయండి. లేదు సార్ వాళ్ళ అబ్బాయి కూడా అయితే ఆయన కూడా వేసేయండి అని చంద్రబాబు గారు అన్నట్టుగా ఈయన ప్రెస్ మీట్లో చెప్పిన విధానం ఉంది చూసారా? అలా ఆకట్టుకునే ఇలాగే చెప్పడం. జనం చూసిన వాళ్ళు అమ్మో నిజమేనేమో చంద్రబాబు గారు ఇలా అన్నారేమో అని. ఒకవేళ అన్నారా లేదా అది సెకండరీ, ఆ పార్టీకి కూడా వద్దాం. అయితే నాని ఏంటంటే తను చెప్పిన దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి అక్కడ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు. వారి సమక్షంలోనే ఇదంతా కాన్వర్జేషన్ జరిగింది. కొల్లు రవీంద్ర, ఇద్దరు మంత్రులు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్. కొల్లు రవీంద్ర గారు కూర్చున్నాట, నాదెండ్ల మనోహర్ గారు పక్క నుంచి సైడ్గా నుంచొని ఇలా ఒక ఈ రకమైన చేతి కట్టుతోటి నుంచొని మొత్తం సంభాషణ విన్నారట. మధ్యలో ఆయన కూడా ఇంటర్వ్యూన్ అయ్యారట. ఆయన ఇంటర్వ్యూన్ అయినప్పుడు ఏం మాట్లాడారు అనేది మాత్రం నానిగారు తర్వాత చెప్తారట. ఎప్పుడు చెప్తారో మరి తెలియదు. ఈ సంవత్సరంలో చెప్పే అవకాశం లేదు, ఇంకా 2 రోజులే ఉన్నాయి కాబట్టి. కొత్త సంవత్సరంలో ఏమైనా చెప్తారేమో చూడాలి. సరే, ఇదొక పార్ట్. రెండో పార్ట్, కొల్లు రవీంద్ర గారికి పేర్ని నానికి పాత కక్షలు ఉన్నాయి. మరి ఇద్దరు ఒకటే ఊరు, ఒకటే నియోజకవర్గం కాబట్టి పేర్ని నాని గారు ఆధ్వర్యంలో కొల్లు రవీంద్ర గారిని, వారి కుటుంబాన్ని పెట్టిన ఇబ్బందులు, కేసులు, వేధింపులు ఇవన్నీ ఆయన కడుపులో ఉంటాయి. అందుకని చంద్రబాబు గారు ఏమన్నారు అంటే, నానిగారి మాటలో, మన మాట కాదు, చంద్రబాబు గారు ఏమన్నారు నానిగారి మాటలో, ఏమయ్యా రవీంద్ర, నీకేమన్నా ఇబ్బంది ఉంటే అతని మీద కేసు పెట్టుకో, వాళ్ళ అబ్బాయి కూడా ఇది, వాళ్ళ అబ్బాయిని కూడా వేసేయండి, కేసు పెట్టండి, మధ్యలో ఆడవాళ్ళు ఎందుకు లాగుతారు మీరు, వాళ్ళు చేసిన తప్పు మనం ఎందుకు చేయాలి అని చంద్రబాబు గారు అన్నట్టుగా నాని గారికి ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన మహానుభావుడు ఎవరో కానీ, మార్తాండతీజుడు ఎవరో కానీ అద్భుతంగా లీక్ చేశాడు. ఎవరో కాదు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరని సీఎంఓలో ఇంటి దొంగలు ఉన్నారు, చంద్రబాబు గారు కనుక్కోలేకపోతున్నారు. ఇప్పుడు ఇంట్లో ఎలుకలు ఉంటాయండి, అవి ఏ కలుగులోంచి బయటకు వచ్చి ఏం తింటాయో, ఏం లాక్కుపోతాయో, ఏం కొరికేస్తాయో తెలియదు. ఒకసారి కరెంటు వైర్లు కొరికేస్తే షార్ట్ సర్క్యూట్ అవుతాయి. ఇవాళ చంద్రబాబు గారి సీఎంఓలో ఇలాంటి ఇంటి దొంగలు, ఇంటి ఎలుకలు ఉన్నారు. ఈ ఎలుకలు వచ్చి ఎక్కడ వైర్ కట్ చేశాయనుకోండి, కొంపలు అంటుకుపోతాయి బయట. ఆల్రెడీ అంటించారు. ఎలా? నాని గారి ఇన్ఫర్మేషన్ లీక్ చేసి. ఒకవేళ ఇదంతా నిజమనే అనుకుంటే తెలుగుదేశం కూడా ఏం మాట్లాడట్లా ఎక్కడ దీని మీద. ఎక్కడో రాయలసీమలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం మాట్లాడారు. ఆ భాష మనం ఇక్కడ వాడలేము. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కొద్ది యూనిక్ స్లాంగ్ ఉంది, రాయలసీమ యాసతో కలిపి
ఆయనకంటూ ఒక సొంత స్టైల్ ఉందన్నమాట. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికీ ఆ స్టైల్ ఉంది. ఆ స్టైల్లో మాట్లాడి ఆ రకరకాల పదాలని, మన భాషలో లేని పదాలని ఇక్కడ వినిపించే ప్రయత్నం మనం చేయడం అనవసరం. వీడియోలు ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి. ఆయన ఏం మాట్లాడారు, నానిని ప్యాకెట్ ఆడారు ఆయన, అంతవరకు మనం చెప్పగలం. రైట్, వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ సీఎంఓకి చుట్టుపక్కల ఉండే నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళెవరు మాట్లాడట్లా, సీనియర్ నాయకులు ఎవరు మాట్లాడట్లా, అందరూ గమ్మున ఉన్నారు. ఎందుకు అంటే నాని మాట్లాడింది నిజమని వాళ్ళు ఎండార్స్ చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల వైఖరి మీద ఈరోజు సెకండ్ రంగ్ లీడర్స్, క్యాడర్స్ ఈ ప్రశ్న వేస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశం లేవనెత్తారు. ఎవరో ఒక ఆయన డిజిటల్ మీడియాలో మొత్తం మినిట్ టు మినిట్ ఏం జరిగింది, లోపల నానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరి నుంచి వచ్చింది, ఆ పేరు చెప్పకుండా ఆ చెప్పిన వ్యక్తి ఎవరో అందరికీ అర్థమయ్యేలాగా రాసుకుంటూ వచ్చారు. పెద్ద వార్తా కథనం వచ్చిన తర్వాత ఇవాళ తేలుకుట్టిన దొంగలు అయిపోయారు. పార్టీ సీనియర్లు మాట్లాడాలి కదా దీని మీద. మాట్లాడి జరిగిన అంశం మీద తేడాలు ఏమన్నా ఉంటే ఇదండి పరిస్థితి అని పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల వారికి నివేదిక ఇవ్వాలి కదా. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులేమో అచ్చెన్నాయుడు గారు, ప్రస్తుత అధ్యక్షులేమో పల్లా శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరితో మాట్లాడాలి కదా. అసలు ఇంకోటి, సీఎంఓ చుట్టుపక్కల వీళ్ళకంటూ కొందరు ప్రత్యేకమైన వేగులు ఉంటారు. అధికార పార్టీ వైసీపీ ఉన్నప్పుడు వైసీపీ వేగులు ఉన్నారు. అలాగే కొందరేమో ప్రత్యక్షంగా కనిపిస్తారు, కొందరేమో తెరవనుకుంటారు. ప్రత్యక్షంగా కనిపించిన ఆయన తలసరి రఘురామ్ ఆ రోజుల్లో, మరి ఈరోజు ఎవరున్నారో ఎవరికి తెలియదు. పరోక్షంగా ఏ మాల్యాద్రి గారు లాంటి వాళ్ళు ఏమన్నా ఈ సమాచారం ఉంటే ఉప్పందించాలి కదా. నానికి ఫలానా ఆయన లీక్ చేస్తున్నాడండి ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి కదా, చెప్పి అలర్ట్ చేయాలి కదా. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ని, పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ని, నేషనల్ జనరల్ సెక్రటరీని అలర్ట్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? ఇవాళ దీని మీద తెలుగుదేశంలో అంతర్మదనం మొదలైంది. ఎందుకంటే ఇవాళ ఇది బయటపడింది, రేపు ఇంకో వ్యక్తి గురించో లేకపోతే ఇంకొకరు అరెస్టు గురించో సమాచారం గనక ముందస్తుగా వైసీపీకి చేరవేసే ప్రయత్నం ఆ లీకు వీరులు, ఆ కోవర్టులు, అలాగే ఆ ఇంటి దొంగలు, ఆ ఇంట్లో ఎలుకలు చేశాయి అనుకోండి. ఇవాళ కేవలం నానిగారు తగలబెట్టింది ఒక పార్టీ. అంటే తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ గల పార్టీ అని ఒక పేరుంది. అంటే 40 ఏళ్ల పైబడిన పార్టీ. ఈరోజు బీజేపీలో అలాంటి క్రమశిక్షణ ఉందో, సిపిఎంలో అలాంటి క్రమశిక్షణ ఉందో, తెలుగుదేశం పార్టీలో కూడా అలాంటి క్రమశిక్షణ ఉంది అని అనుకుంటూ వచ్చాం. కానీ లేదు అని తేలిపోయింది. కావలసిన వాళ్లే, బాగా కోటరీలో ఉన్నోళ్లే, చంద్రబాబు గారి కోటరీలో ఉన్నోళ్ళు ఇన్ఫర్మేషన్ లీక్ చేశారట. ఆ కోటరీలోకి వాళ్ళు ఎలా చేరారు? వైసీపీ నుంచి వచ్చి చేరారా? వైసీపీ నుంచి ఏమన్నా వాళ్ళకి మంత్లీస్ ఉన్నాయా? ఇలాంటి సందేహాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. ఇప్పుడు నమ్మకస్తుల్ని కోటరీలో పెట్టుకున్నారు, తప్పేం లేదు. కోటరీ లేకుండా ఎవరైనా ఏ రాజైనా ఎలా పరిపాలన చేస్తాడు, ఏ ముఖ్యమంత్రిని ఎలా పరిపాలన చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. బట్ మీరు పెట్టుకున్న కోటరీ మీకోసం పనిచేయాలి. ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ మీకోసం పనిచేస్తున్నట్టు కనపడితే పార్టీకి నష్టము, రేపు పొద్దున ప్రభుత్వానికి కూడా నష్టం కదా. నానిని రేషన్ స్కామ్లో ఎంతగా ప్రభుత్వం ఎక్స్పోజ్ చేసిందో దానికి 10 ఆయన సీఎంఓని ఎక్స్పోజ్ చేశాడు. ఈ విషయం, ఈ రహస్యం కనుక్కోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ. లేదా కనుక్కున్న డ్యామేజ్ కంట్రోల్లోకి ఇమీడియట్గా దిగలేకపోతుంది. ఇది జనం అడుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు, వాళ్ళ సెకండ్ రంగ్ ద్వితీయ శ్రేణి నాయకత్వం అడుగుతుంది. ఇలాంటి లొసుగులేంటి? మనం ఎవరి మీద అయితే పోరాటం చేశామో వాళ్లే నేరుగా వచ్చి మన మీద చేయటం ఏంటని. వాళ్ళ విషయం పక్కన పెడితే వైసీపీ సోషల్ మీడియా ఏమంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉప్పు తింటూ నువ్వేంటయా నాని చేసేది, ఈ వ్యవహారం ఏంది, పార్టీ ఆఫీసులో కూర్చొని చంద్రబాబును పొగుడుతావా అని అడుగుతోంది. మరి దీనికి నాని గారు ఏం చెబుతారు? సో ఒక రకంగా ప్రధాన పాలక కూటమిలోని ప్రధాన పక్షము, కీలక పక్షమైన తెలుగుదేశంతో పాటు ఏది దానికి ప్రత్యేక ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి ఇరకాటంలోనే పడ్డారు. తెలుగుదేశం వైపు ఆయన ఒక వేలు చూపిస్తే 4 వేళ్ళు ఆయన వైపు చూస్తున్నాయి. అలాగే తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేలు చూపిస్తుంటే 4 వేళ్ళు వాళ్ళ నాయకత్వం మీద చూపిస్తున్నాయి. సో సరి చేసుకోవాల్సింది, సరిదిద్దుకోవాల్సింది రెండు పార్టీల్లో ఉన్న నాయకత్వాలు. అండ్ అలాగే ఈ లీకు వీరుల, కోవర్ట్ల, లేకపోతే కోటరీనా, దీన్ని దునుమాడాల్సిన అవసరం, ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇది కార్యకర్తల డిమాండ్. ఏం చేస్తుందో చూడాలి మరి.